వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం అమెజాన్లో లైనక్స్ మెషిన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ హియర్. ఓకే, సో హౌ టు క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఈ వర్చువల్ మెషిన్ని అమెజాన్లోకి వచ్చేసరికి EC2s అంటారండి. EC2. ఓకే, సో ఇది చాలామంది తెలిసే ఉంటుంది, కాకపోతే ఎవరైతే ఫ్రెషర్స్ కానీ తెలియని వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళ కోసం చేస్తాను. ఓకేనా? సో ఎందుకు ఇది ఇప్పుడు చెప్తున్నానంటే, మన నెక్స్ట్ నుంచి VPCs కానీ అందులో మల్టిపుల్ సబ్నెట్స్లో కనెక్ట్ అవ్వడం కానీ, మల్టిపుల్ VMs కనెక్ట్ అవ్వడం కానీ చేస్తాం. సో అలాంటప్పుడు మీకు బేసిక్గా ఒక VM క్రియేట్ చేయడం అనేది తెలిసి ఉండాలి ఆల్రెడీ. ఓకే, సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. సో ఇందులోకి వెళ్తే మీరు మీరు లాగిన్ అయితే తెల వస్తుంది కదా పేజ్. ఈ సర్వీసెస్లోని కంప్యూట్ కింద ఉంటుందండి EC2 అని, ఇది క్లిక్ చేయండి. సో మనం EC2 కోసం ప్రత్యేకంగా సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ ఈ వీడియో ఏంటంటే మీకు తెలియకపోతే ఈ వీడియో ఫాలో అవుతూ మీరు ఇనిషియల్గా VM క్రియేట్ చేయడం అయితే తెలుసుకోండి. నాట్ హ్యాపెండ్. ఓకే, సో ఇక్కడికి వచ్చాక ఫస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్కి వెళ్ళండి. ఇక్కడ అంటే VM అంటే ఏం కాదండి, ఒక కంప్యూటింగ్ కెపాసిటీ ఉన్న ఒక వర్చువల్ మెషిన్ని మనం క్లౌడ్లో లాంచ్ చేస్తున్నాం అంతే. లాంచ్ ఇన్స్టెన్స్. సో మనకు ఫస్ట్ VM కావాలంటే ఏమి ఉండాలి? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి కదా. సో అదే ఇదనమాట, ఒక ఇమేజ్ అంటుంది దాని అమెజాన్. ఓకే, లైనక్స్ CMI సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ సెక్షన్కి వచ్చేసరికి మనకి CPUs ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇందులో ఓన్లీ T2 మైక్రో సెలెక్ట్ చేసుకుని ఇప్పటి వరకు అయితే, ఎందుకంటే మనం ఫ్రీ టైర్లో ఉన్నాం కాబట్టి ఓన్లీ T2 మైక్రో అనేది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అనమాట. మీరు ఎలా కాదని T2 స్మాల్ ఆర్ T2 మీడియం సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు మంత్లీ బిల్ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఎంత వాడితే అంత బిల్ జనరేట్ అవుతుంది. కాకపోతే T2 మైక్రో మనకు ఆల్రెడీ 750 hours ఉంటాయి కాబట్టి మనకి బిల్డింగ్ అనేది ఎటువంటి జనరేట్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్. సో ఇంకా మనకి ఈ సెక్షన్ తెలియదు కాబట్టి ఇక్కడ ఏమి మోడిఫికేషన్ చేయకండి. నెక్స్ట్కి వెళ్ళండి. స్టోరేజ్ 8 GB సరిపోతుంది నాకు. నెక్స్ట్ ఈ VMకి ఒక నేమ్ పెట్టుకుందాం. నేమ్ ఏమని? ఫస్ట్ VM అని పెడతాను. మన ఫస్ట్ VM కాబట్టి. ఓకేనా? సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ కూడా ఏం చేయకండి, బ్యాక్ వెళ్ళిపోండి. నెక్స్ట్కి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తుండే ఐడియల్గా ఈ మెషిన్కి ఎవరెవరు కనెక్ట్ అవ్వాలని చెప్తాం అన్నమాట. చూస్తే SSH అని పెట్టాం, అంటే సెక్యూర్ షెల్ అనమాట. అంటే బయట నుంచి మీరు ఎప్పుడైనా లినక్స్ మెషిన్ కనెక్ట్ అవ్వాలనుకుంటే మీరు SSH ద్వారా మాత్రమే కనెక్ట్ అవుతారు. ఓకే, ఇది ఏంటంటే ఎవరైనా లాగిన్ అవ్వచ్చు అని ప్రజెంట్ వదులుతున్నా, బట్ ఇది ఇలా ఉంచకూడదు. బట్ లేటర్ మనం చేసినప్పుడు దీన్ని మాడిఫై చేస్తామన్నమాట. బట్ ఫర్ నౌ మీరు ఎక్కువ కాంప్లికేట్ చేయకూడదు కాబట్టి ఇది పేజ్ ఎలాగ వదిలేయండి. నెక్స్ట్ వెళ్ళండి, రివ్యూ అండ్ లాంచ్. ఓకే, రివ్యూ ఒకసారి చూసుకొని మీరు అంతా కరెక్ట్గా ఉందా లేదో. నెక్స్ట్ లాంచ్ చేయండి. సో ఈ సెక్షన్ ఏంటంటే అమెజాన్లోకి వచ్చేసరికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఉండవండి. అంటే ఏంటి, మీరు ఒక మెషిన్లో కనెక్ట్ అవ్వాలనుకోండి, ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో లాగిన్ అవ్వాలైతే మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. బట్ అమెజాన్కి వచ్చేసరికి ఏంటంటే కీస్ ఉంటాయండి, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీస్ అని జనరేట్ అవుతాయి అనమాట. అది మళ్ళీ చెప్తాను. బట్ ఏంటంటే ఒక పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ ఉండాలి. పబ్లిక్ కీ అనేది అమెజాన్ దగ్గర ఉంటుంది, ప్రైవేట్ కీ అనేది మన దగ్గర ఉంటుంది అన్నమాట. ఆ కీని జనరేట్ చేసుకోవాలి. సో మీరు కొత్తగా క్రియేట్ చేస్తే మీకు ఎటువంటి కీస్ ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ కీ పేర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఇచ్చుకోండి, ఏమని? మై న్యూ కీ అని ఏదో ఒకటి. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ కీ పేర్ మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది .pem ఫైల్ ద్వారా. ఓకేనా? సో నెక్స్ట్ లాంచ్ ఇన్స్టెన్స్. అంటే మీరు ఇప్పటిదాకా క్రియేట్ చేశారన్నమాట ఇన్స్టెన్స్ని. ఆ ఇన్స్టెన్స్ ఎలా కనెక్ట్ అవ్వాలనేది ఈ .pem ఫైల్ ద్వారా కనెక్ట్ అవుతాం. ఓకేనా? సో ఇది ఒక 1-2 minutes పడుతుందండి. ఈలోపు ఇంకో కాన్సెప్ట్ చెప్తాను మీకు. సో ఇప్పుడు EC2 మెషిన్ క్రియేట్ చేసాం. ఓకే, లైనక్స్ మెషిన్ క్రియేట్ చేసాం మనం. ఇప్పుడు ఈ మెషిన్ మనకు కనెక్ట్ అవ్వాలి కదా. మన ల్యాప్టాప్ నుంచి ఈ EC2 మెషిన్ కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతాం? నా ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. EC2 మెషిన్ వచ్చేసరికి అమెజాన్లో నార్త్ వర్జీనియా రీజియన్ ఉందన్నమాట. కనెక్షన్ ఎలా చేస్తామంటే మీరు 2 సాఫ్ట్వేర్స్, అంటే చాలా వేస్ ఉన్నాయండి, నేను 2 వేస్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు మనం. సెకండ్ ఏంటంటే గిట్ బ్యాష్ అంటారండి. ఓకే, సెకండ్ వచ్చేసరికి గిట్ బ్యాష్. ఈ 2 అప్లికేషన్స్ అనమాట, అంటే సాఫ్ట్వేర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళి పుట్టి డౌన్లోడ్ చేయండి. పుట్టి డౌన్లోడ్ అనండి. ఈ ఫస్ట్ సెట్ పుట్టి.orgలోకి వెళ్ళండి. ఇక్కడ యూ కెన్ డౌన్లోడ్ పుట్టి ఫ్రమ్ హియర్. పుట్టి అనేది ఏం లేదండి, ఒక క్లయింట్ సాఫ్ట్వేర్. మీరు ఇప్పుడు రిమోట్ డెస్క్టాప్ ఉంది కదా, మీ ల్యాప్టాప్ ఉంటుంది. ఈ రిమోట్ డెస్క్టాప్ ద్వారా విండోస్ మిషన్స్ కనెక్ట్ అవుతారు. కాకపోతే లినక్స్ మిషన్స్ కనెక్ట్ అవ్వాలంటే ఎలాగా? అలాంటప్పుడు పుట్టి కానీ గిట్ బ్యాష్ కానీ
రకరకాలు ఇంకా ఉన్నాయి థర్డ్ పార్టీ టూల్స్. విండోస్ వరకు వాడతారు. ఒకవేళ మీరు మ్యాక్ వాడుతున్నారనుకోండి, మీకు ఈ చేయాల్సిన పని లేదు. బై డిఫాల్ట్‌గా మీ టెర్మినలే మీకు మీ టెర్మినల్ నుంచి ఎస్ఎస్హెచ్ వచ్చామన్నమాట లినక్స్ మెషిన్స్‌కి. మీరు ఉబంటు అయితే ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు టెర్మినల్ ఉంటది. బట్ విండోస్ మెషిన్స్‌కి అలా ఉండదు కాబట్టి, మనం ఈ క థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ వాడతాం. ఓకే. యూ కెన్ డౌన్‌లోడ్ ఎ పుట్టి ఫ్రమ్ హియర్. ఇక్కడ డౌన్‌లోడ్ చేయండి. సో, ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేయాల్సినవేంటంటే 2 చేయాలండి. ఒకటి పుట్టి.exe మీ 32 బిట్టా, 64 బిట్టా చూసుకొని దానికి తగ్గట్టు డౌన్‌లోడ్ చేసుకోండి. మాక్సిమం ఇప్పుడు వచ్చే విండోస్ మెషిన్స్ అన్ని 64 బిట్టా వస్తున్నాయి కాబట్టి 64 మిషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. పుట్టి.exe ఇది ఒకటి డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఓకే. పుట్టిలో ఏమేం చేస్తారంటే పుట్టి.exe నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పుట్టి జెన్ అని ఉంటుందండి. పుట్టి gen.exe ఇదో డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇది ఎందుకో చూపిస్తాను నేను. సో, ఈ 2 డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు అంత జస్ట్ నెక్స్ట్ కూడా ఇన్‌స్టాల్ అయిపోతాయి. అది పెద్ద విచిత్రం కాదు. ఓకేనా. వన్స్ డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇలా వస్తదండి పుట్టి జెన్ అదే సారీ పుట్టి అనేది ఇలా ఓపెన్ అవుతది మీకు. పుట్టి కాన్ఫిగరేషన్స్ అనేది. సో, ఇది ఎందుకు వాడతామంటే మీరు విండోస్ మెషిన్ నుంచి లినక్స్ మెషిన్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఈ ఈ ప్రాసెస్ అంతా చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ అలాగే గిట్ బాష్ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. గూగుల్‌కి వెళ్లి గిట్ బాష్ డౌన్‌లోడ్ చేసుకున్నారనుకో, మీరు బై డిఫాల్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్ అప్లికేషన్స్ ఇవి. మీ విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, లినక్స్ అయితే లినక్స్. డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను నేను. ఇందులో ఏమీ లేవు. సో, ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఈజీ వే చెప్తాను. మీరు ఇక్కడికొచ్చి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు రైట్ క్లిక్ చేసారు ఎక్కడైనా మీకు ఇలా వస్తుందండి గిట్ బాష్ షేర్ అని. ఓకే. దీని అర్థం ఏంటంటే మీకు సక్సెస్ఫుల్‌గా గిట్ ఇన్‌స్టాల్ అయినట్టు, అంటే గిట్ బాష్ ఇన్‌స్టాల్ అయినట్టు. అండ్ ఈ గిట్ బాష్ ఉపయోగించి మీరు లినక్స్ మెషిన్‌కి అనేది కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో, మనకు కావాల్సిందేంటి? ఆహ్, ఇప్పుడు చూస్తే ఇందాక మనం డౌన్‌లోడ్ చేసాం. ఎక్కడ పెట్టాము అవన్నీ తీసుకెళ్ళి పెమ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసాం కదా! మన మెషిన్ క్రియేట్ అవుతున్నప్పుడు డౌన్‌లోడ్స్‌లో. మై న్యూ కీ ఇదేనా? కంట్రోల్ ఎక్స్ నేను ఇక్కడ పెడతానండి. మై న్యూ కీ అని పెమ్. ఇందులో పెట్టుకుంటున్నాను కీస్ అనే ఫోల్డర్‌లో. మనం అదే డౌన్‌లోడ్ చేసామో చూద్దాం ఒకసారి. మీరు ఇక్కడ కనెక్ట్ అని వెళ్తే ఇక్కడ చూపిస్తది మై న్యూ కీ డాట్ పెమ్. ఓకేనా. సో, ఇప్పుడు ఏం చేయొచ్చంటే మీరు ఫస్ట్ టైం డౌన్‌లోడ్ చేశారు కాబట్టి ఈ ఒక ఫోల్డర్‌లోకి పెట్టుకొని ఆ ఫోల్డర్‌లోకి వచ్చి రైట్ క్లిక్ చేయండి. గిట్ బాష్ షేర్ అని ఉంటది. గిట్ బాష్ చేసాక ఏం చేయాలి? దీన్ని మోడిఫికేషన్ చేయాలంటే ఈ యొక్క పెమ్ ఫైల్‌ని మనం చమోడ్ చేస్తామంట. అంటే దాని యొక్క పర్మిషన్స్ అనేది మోడిఫై చేస్తాం. మీకు అది ఎలా తెలుస్తదంటే మీరు ఇక్కడ కనెక్ట్‌కి వెళ్లారనుకోండి మీ వర్చువల్ మెషిన్‌లోకి ఇక్కడ చూపిస్తది మీకు. ఇది ఓపెన్ చేశాక ఫస్ట్ చేయాల్సిన పని chmod 400 myki డాట్ పెమ్ ఇది కాపీ చేసుకోండి. మీ గిట్ బాష్‌లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఎంటర్. ఓకేనా. ఇలా చేశారు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు మీరు? ఇక్కడే కమాండ్ ఉంటది చూసారా? ssh-i ఈ యొక్క పెమ్ ఫైల్ ఎక్కడుందో అది ఇచ్చి EC2 అనేది యూజర్ నేమ్ అండి. యూజర్ నేమ్ ఇది అనేది ఐపీ అడ్రెస్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను విండోస్ మెషిన్ కనెక్ట్ అవ్వాలనుకుంటే ఏం చేస్తాను? నా విండోస్ మెషిన్ యొక్క ఐపీ అడ్రెస్ ఇస్తానన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే SSH అనేది సెక్యూర్ షెల్ త్రూ విచ్ యూ కెన్ కనెక్ట్ టు ఎ లినక్స్ మెషిన్. -i అంటే ఇక్కడ నేను పెమ్ ఫైల్ పాస్ చేస్తున్నానని చెప్పడం అనమాట. నెక్స్ట్ EC2 అనేది ఏంటి? ఈ యొక్క లినక్స్ మెషిన్‌కి యూజర్. ఇప్పుడు ఏమైతే మీరు విండోస్‌లో లాగిన్ అవుతారో అప్పుడు ఒక యూజర్ నేమ్ ఎంటర్ చేస్తారు కదా! అలాగే ఈ ఏఎంఐకి ఏమైతే మనం EC2 మెషిన్ క్రియేట్ చేసామో ఆ మెషిన్‌కి EC2-యూజర్ అనేది యూజర్ నేమ్ అనమాట. ఇది ఐపీ అడ్రెస్. అడగొచ్చు మీరు ఐపీ అడ్రెస్ ఏంటి సార్ ఇలా ఉంది. ఐపీ అడ్రెస్ అంటే 1.2.3 అలా ఉంటది కదా! అంటే మీరు ఇదేనా ఎంటర్ చేయొచ్చండి ఇక్కడ. పబ్లిక్ ఐపీ అని ఎంటర్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ ఉన్న DNS నేమ్ అని ఎంటర్ చేయొచ్చు. ఏదైనా పర్లేదు. ఫర్ నౌ ఇది కాపీ చేస్తాను నేను. కాపీ చేసి మీ గిట్ బాష్‌కొచ్చి ఎక్కడైతే పెమ్ కీ ఉందో అక్కడే మాత్రం ఇవ్వాలండి కమాండ్. ఓకే. ఇప్పుడు అడుగుతదన్నమాట. యెస్ ఆర్ నో అంటే ఏంటి? ఇది కనెక్ట్ చేస్తున్నావు. నువ్వు ట్రస్టేనా అని అడుగుతదన్నమాట. ఓకే. యెస్ కనెక్ట్ చెయి. చూసారా ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? EC2-user @IP అడ్రెస్ దగ్గర ఉన్నారు. అంటే ఇది ఎక్కడుంది? అమెజాన్‌లో ఉన్న వర్చువల్ మెషిన్‌కి కనెక్ట్ అయ్యారన్నమాట మీరు. ఓకే. అది ఎలా తెలుస్తదంటే మీకు ఇక్కడ చూస్తే మీకు ఐపీ అడ్రెస్ చూసారా? 172.31.93.231 అని ఇదేంటంటే ప్రైవేట్ ఐపీ అడ్రెస్ అండి. మీరు ఈ మెషిన్‌లోకి వెళ్లారనుకో ఇక్కడ ఉంటది మీరు చూసారా? 172.31.93.231 సేమ్ అదే ఉంది చూసారా? సో, ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవచ్చండి.
ఓకేనా. సో ఏంటంటే మనం వర్చువల్ మెషిన్ కనెక్ట్ అవ్వడం అని తెలియాలి. అది ఫస్ట్ విధానం ఏంటి, మనం గిట్ బాష్ ద్వారా చూసాం. ఇప్పుడు పుట్టి ద్వారా చూద్దాం అన్నమాట. ఓకేనా. సో ఇది వదిలేస్తాను. సో పుట్టి అనేది కొంచెం కాంప్లికేటెడ్ అండి ఫ్రెషర్స్కి. మీరు వన్స్ ట్వైస్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. సో వన్స్ పుట్టి ఏంటంటే పుట్టికి ఈ పిమ్ ఫైల్ తెలియదండి. పుట్టి ఎప్పుడు పీపీకే ఫైల్స్ మాత్రమే అర్థమవుతుంది అనమాట. ఏ ఫైల్స్, ఇప్పుడు పుట్టి ఓన్లీ నోస్ పీపీకే ఫైల్స్. కాకపోతే మన దగ్గర డాట్ పెమ్ ఫైల్ ఉంది. ఇప్పుడు ఈ డాట్ పెమ్ని పీపీకి ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే, ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ పుట్టి జెన్ అనేది డౌన్లోడ్ చేసుకోమని చెప్పి. సో మీ ల్యాప్టాప్లో పుట్టి జెన్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయండి. ఓకేనా. ఏమి చేయకనే కన్వర్షన్స్ ఉంది కదా, కన్వర్షన్స్కి వెళ్ళి ఇంపోర్ట్ కీ, మీ ఎక్కడైతే కీ ఇందాక పెమ్ ఫైల్ పెట్టి ఆ ఫైల్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. చూసారా, ఇది పీపీకేకి మొత్తం ప్రైవేట్ కీ కింద మారుస్తుంది అనమాట ఇదంతా. సో నెక్స్ట్ ఏం చేస్తుంటే సేవ్ ప్రైవేట్ కీ అండి, పబ్లిక్ కీ కాదు, సేవ్ ప్రైవేట్ కీ అని క్లిక్ చేయండి. ఎస్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక మీరు ఇచ్చిన నేమే సేమ్ నేమ్ ఇవ్వండి. ఇందాక నేమ్ ఏమి ఇచ్చారు మీరు, మై న్యూ కీ డాట్ పెమ్. ద సేమ్ వే ఇక్కడ ఏం చేస్తారంటే మై న్యూ కీ అంతేనండి, పెమ్ ఇవ్వకండి. ఎందుకంటే బై డిఫాల్ట్గా ఇది డాట్ పీపీకేలో సేవ్ అవుతుంది. సేవ్ ని క్లోజ్ చేయండి. ఇప్పుడు చూస్తే మీకు 2 ఫైల్స్ ఉన్నాయి, పెమ్, పీపీకే ఫైల్. పుట్టి ద్వారా మీరు ఎప్పుడైనా ఒక వర్చువల్ మెషిన్ కనెక్ట్ అవుదాం అనుకుంటే పీపీకే ఫైల్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎలా కనెక్ట్ అవ్వాలి, మీ దాంట్లో పుట్టి ఓపెన్ చేయండి. అలాగా ఏం చేస్తారంటే ఇది డిలీట్ చేస్తాను మీకు చూపించడానికి. సో ఇక్కడ హోస్ట్ నేమ్ మరి ఐపీ అడ్రస్ అని ఇచ్చారండి. మీరు ఇప్పుడు కనెక్ట్ అవ్వరు యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి కాబట్టి EC2-user. ఓకేనా. అది ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ ఇదే కాపీ చేస్తాను నేను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, సేవ్ అంటాను నేను. అంటే ఇక్కడ వస్తాను మీకు ఈజీగా యాక్సెస్ అవ్వడం కోసం. ఇప్పుడు నేను యూజర్ నేమ్ ఇచ్చాను @ ఓకేనా. లెట్ మీ డిలీట్ దిస్. ఓకే. యూజర్ నేమ్ ఇచ్చి మరి ఐపీ అడ్రస్ ఎక్కడ ఇస్తాను అంటే, ఇప్పుడు ఐపీ అడ్రస్ కాపీ చేసుకోండి మీరు. మీ ఐపీ అడ్రస్ ఏంటి, ఈసారి ఇది కాపీ చేద్దాం. ఇందాక అది కాపీ చేసాం కదా, డిఎన్ఎస్ నేమ్ కాపీ చేసాం కదా, మీరు ఇదైనా వాడచ్చు, లేకపోతే ఈ పబ్లిక్ ఐపీ వాడుకోవచ్చు అన్నమాట. సారీ, ఐపీ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ. కాకపోతే మీరు ఇందాక పిమ్ ఫైల్ పాస్ చేశారు, అక్కడ చూస్తే ఈ కమాండ్ చూస్తే మీరు ఇక్కడ పిమ్ ఫైల్ పాస్ చేశారు. కాకపోతే పుట్టిలో ఏంటి పిమ్ ఫైల్ తెలీదు, పీపీకే ఫైల్ పాస్ చేయాలని చూసాం. అది ఎక్కడ పాస్ చేస్తాం అంటే పక్కన SSH అని ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఆత్ అని ఉంటుంది ఇక్కడ, ఆత్ క్లిక్ చేశాక ప్రైవేట్ కీ ఎక్కడ ఉందో మనం చెప్పాలన్నమాట. పుట్టికి బ్రౌజ్ చేసి మై న్యూ కీ డాట్ పీపీకే. కాకపోతే ఇందాక మీరు ఇక్కడ పిమ్ ఫైల్ కూడా ఉంది, కాకపోతే చూపించట్లేదు చూసారా, ఎందుకంటే పుట్టికి ఓన్లీ పీపీకే ఫైల్స్ మాత్రం తెలుస్తుంది. పీపీకే చేసి ఓపెన్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓపెన్ ఎంటర్ చేయండి. ఇది ఇందాక అడుగుతాం, ఇందాక మనకు అడిగిందా ఎస్ ఆర్ నో అని ఎంటర్ చేయమని, ఇది కూడా సేమ్ అనమాట. ఎస్, మై యూజింగ్ యూజర్ నేమ్ EC2-user అంటే EC2-user ద్వారా ఏం చేస్తున్నాను నేను, ఈ మెషిన్ లాగిన్ అవుతున్నాను. చూసారా, లాగిన్ నేను EC2-user @IP అడ్రస్. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే మనం రోజువారీ ఇదే పని చేస్తాం అన్నమాట. అందుకే ముందుగా ఈ మెషిన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలని చూసాం. సో ఏం చూసాం, గిట్ బ్యాష్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. గిట్ బ్యాష్ ద్వారా అయితే SSH-i పిమ్ ఫైల్ పాస్ చేస్తాం, యూజర్ నేమ్ @IP అడ్రస్ ఇస్తాము. అదే పుట్టి ద్వారా కనెక్ట్ అయితే ఈ పిమ్ ఫైల్ని పుట్టి జెన్ ఉపయోగించి పీపీకే ఫైల్ కింద మారుస్తాం. ఆ పీపీకే ఫైల్ ఉపయోగించి మన లినక్స్ మెషిన్స్ అనేది లోడ్ కనెక్ట్ అవుతాం అన్నమాట. ఓకేనా. సో ఈ వీడియో ఎంతైనా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఫర్ నెక్స్ట్ వీడియో లోపు ఈ ఒకసారి ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయడం చూడండి. ఓకేనా. యా, సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.